75వ వర్ధంతి సందర్భంగా జ్యోతిరావు పూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే స్వయాన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి గురువుగా స్వీకరించాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఎంత మహోన్నతుడో తెలుసు. అలాంటి గొప్ప మహోన్నత వ్యక్తికి ఆయన ఒక గురువుగా స్వీకరించాడంటే జ్యోతిరావు పూలే తనకంటే ముందు ఒక గొప్ప సంఘ సంస్కర్తగా ఈ భారతదేశంలో ఉన్న రుగ్మతలను, ముఖ్యంగా అంటరానితనాన్ని, అస్పృశ్యను, తర్వాత దళిత బహుజన మహిళల పట్ల వివక్షత చూపుతున్న ఈ సమాజం పట్ల పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త. 1827లో పుట్టి దాదాపు అన్ని వర్గాల ప్రజలలో రుగ్మతలను వేలెత్తి చూపి ఎంతో ధైర్య సాహసాలతో ఆ రోజు సమాజంలో ఉన్న రుగ్మతలను, అంటరానితనాన్ని, మూఢనమ్మకాలను మొట్టమొదటిగా వ్యతిరేకించిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారు 1948లో మొట్టమొదటి మహిళా కళాశాలను స్థాపించి స్వయాన తన భార్యను పాఠాలు చెప్పి ఆమెనే టీచర్గా చేసిన గొప్ప ధైర్యశాలి. ఈ భారతదేశంలో సంఘ సంస్కర్తలకు ఒక దారి చూపిన మహోన్నత వ్యక్తి. వారిని మనం ఎల్లవేళలా గుర్తుంచుకొని వారి ఆశయాలను, వాళ్ళ కోరికలను, వాళ్ళు ఏదైతే సమాజం పట్ల సమానత్వము, ఐక్యమత్యము, సోదరత్వము, సమాజం యొక్క అందరూ సమానులే, స్త్రీలు పురుషులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అందరికీ సమాన హక్కులు, సమాన రాయితీలు, సమాన సంపద ఉండాలని కోరుకున్నారో ఆ లక్ష్యం దిశగా అంబేద్కర్ యువజన సంఘం అయితేంది, ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అయితేంది, మన దళిత బహుజనులు, గిరిజనులు అందరూ పోరాడవలసిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేపట్టి సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ